ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విశ్వాసులు కలిగి ఉండాలి. ఇది వాక్యం యొక్క ప్రారంభ ఉద్దేశం. ఇది ఏం కలిగి ఉండాలని చెప్పబడుతుంది దేవుని వాక్యం యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని విశ్వాసులందరూ కలిగి ఉండాలి. అంటే ఆయన అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఎలాంటి వాడో, ఆయన మన కొరకు ఏమి చేశాడో, ఏమి చేయబోతున్నాడో, మనం ఏమి కాబోతున్నాం ఆయనలో, ఆయన మనకి ఏమి ఇచ్చాడు అనేటువంటిది ఆయన మనం పూర్తిగా అర్థం చేసుకోవటమే అనుభవ జ్ఞానం. కొంతమంది చాలా కాలం కలిసి ఉంటారు కానీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేనటువంటి అవివేక స్థితిలో ఉంటాం. హల్లెలూయా. మేము ఎప్పుడో 10th క్లాస్లోనే ఎప్పుడో ఒక నాండిటైలో స్టోరీ ఏదో ఉండేది. ఏదో ప్రశ్న ఉంటుంది దాంట్లో, చాలా కాలం కాపురం చేసిన భార్య కన్ను ఎలా ఉంటుందో, ఇది కొంచెం ఎర్రగా ఉంటుందో, నలుపు, కొన్ని కనుగుడ్లు కొంచెం తేడాగా ఉంటాయి కదా, ఎలా ఉంటుందో తెలియదట అంటాడు ఆ స్టోరీలో. అంటే మనం కలిసి జీవిస్తున్న ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకునే స్థితిలో కొన్నిసార్లు అయోమయంలో ఉంటాం. కానీ దేవునితో మనం భక్తి చేస్తున్నాం. కొంతమంది 40 సంవత్సరాలు బట్టి, కొంతమంది 20 సంవత్సరాలు బట్టి, 10 ఏళ్ళు బట్టి దేవునిలో మనం కొనసాగుతున్న మనం దేవుని గురించి లోతైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏమి ద్వేషిస్తున్నాడు, ఏమి చేయమని ప్రోత్సహిస్తున్నాడు, ఏమి చేయొద్దంటున్నాడు అనేటువంటిది ఆయన గురించి మనం ఆయన గుణాతిశయాలన్నీ కూడా మనం బాగా తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు మనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం. దాంట్లో ఏముందంటే, ఏం చెబుతున్నాడంటే, ఈ లోక సంబంధమైన అపవిత్రతలన్నిటి నుండి తప్పించుకోవటానికి క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మనకు అవసరమని చెప్పబడుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రతలన్నిటి నుండి తప్పించుకోవటానికి మనకేం కావాలంటే క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మనకి అవసరం. కాబట్టి ఈ లోక సంబంధమైన అపవిత్రతలన్నిటి నుండి మనం విడుదల పొందాలి. ఇక్కడ 2వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. వారు ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములన్నిటి నుండి తప్పించబడిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. మొదట్లో నీ ప్రారంభం బాగుండొచ్చు దేవుళ్ళో, కానీ చివరికి వచ్చేటప్పటికి మరలా చెడ్డదైపోతుంది. ఎందుకంటే సాతాను యొక్క అంశాలు, లేదా సాతాను నిన్ను నాశనం చేయాలనేటువంటి సాతానుడు నీ జీవితంలో ప్రవేశిస్తే మొదట భక్తి కంటే చివరిలో వచ్చేటప్పటికి నీ జీవితాన్ని మరీ దుర్భరం సాతానుడు చేస్తాడు. ప్రారంభంలో భక్తి ఇంకా అలా కొనసాగుతూ ఇంకా లోతైనటువంటి పవిత్ర జీవితానికి వెళ్ళాలి, కానీ ప్రారంభం బాగుండి ముగింపు బాగోదు. కొంతమందికి జీవితం సాక్ష్యం ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, నీవు ప్రారంభంలో ఎలాంటి ప్రేమను భక్తిని దేవుడి ఎడలు చూపించావో, నీ యొక్క జీవితం ముగింపు దశలో కూడా ఆ పవిత్రతను ఇంకా పెంచుకుంటూ ఇంకా భక్తిలోకి నడుస్తూ దేవుడిని సంతోషపరిచే మార్గంలో మనం అందరం కూడా నడవాలి. ఇక్కడ తర్వాత వచ్చిన ఏమంటారంటే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తిరిగియుటయ్యే వారికి మేలు కదా. అసలు ఆ మార్గం తెలియకపోతే ఒక రకంగా ఉండేది, తెలిసి కూడా ఆ మార్గం నుంచి తప్పిపోయారు అంటున్నాడు. ఇంకా తర్వాత వచ్చిన ఏం చెబుతారంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళినట్టును అని సామెత చొప్పున వీరికి సంభవించింది. ఎంత పేతురు ఈ పత్రికలో తన హృదయ తీవ్రత రాసినట్టు చూడండి. ఎలాగైందట వారి భక్తి. కొంతమందికి కుక్క వాంతి చేసుకుంది, మరలా దానికి ఉన్న చెడ్డ గుణం ఏంటంటే మరలా అవసరం అయితే అదే మరలా తింటుంది. దేవునిలోకి వచ్చిన మనం ఏదైతే కాదనుకుని ఒమిట్ చేశామో, అసహించుకున్నామో, ఏది చేయకూడదని తీర్మానం చేసుకున్నామో, ఎలా నడవాలని మనం నడుం కట్టుకున్నామో అలాంటి వాటిని చేయకూడదు అనుకున్నాయి చేయకూడదు. ఒకవేళ చేయకూడదు అనుకున్నాయి చేస్తే నీ బుద్ధి ఎలాంటి బుద్ధి అని చెప్తున్నాడు దేవుడు.
కుక్క స్థితికి పోలుస్తున్నాడు. కుక్క తను వొమిట్ చేసుకున్న దాని దగ్గరికి మరలా తిరిగి వెళ్తుంది. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నీ జీవితాన్ని మరలా చెడు మార్గం వైపుకు వెళుతున్నావా? దేవుని భయం ఉంటే అలాగ వెళ్ళవుగా? వాక్యాన్ని అనుదినం చదువుతున్నావా? మోకరించి ప్రార్థన చేస్తున్నావా? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబ క్షేమం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు దేవుడి సన్నిధి కలిగి ఉన్నావా? ఇవి కలిగి ఉంటే నీవు ఎప్పటికీ తప్పిపోవు. దేవుడికి స్తోత్రం. ప్రారంభం నుండి మనం భక్తి దేవుని రాజ్యంలో చేరే వరకు కూడా పర్ఫెక్షన్గా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ పేతురు ఈ మాట చెబుతున్నాడు, వారు ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములన్నిటి నుండి కూడా తప్పించబడాలి. అది కదా దేవుడు కోరుకునేది. ఈ లోక మాలిన్యాలు ఏమైతున్నాయో, దేని ద్వారా మనకు మైలు అంటుకుంటుందో, దేని ద్వారా అపవిత్రత అంటుకుంటుందో, దేని ద్వారా మనం దేవుని దృష్టిలో చెడిపోతున్నామో వాటన్నిటిని తప్పించుకోవాలి. నీ నోటి మాట బాగోవాలి, నీ కను దృష్టి పరిశుద్ధతగా ఉండాలి, నీ ఉద్దేశం నీ ఉద్దేశం బాగుండాలి. పాస్టర్ అయినా విశ్వాస అయినా నీ లోపల హృదయ ఉద్దేశాలు బాగుండాలి. లోన ఒక కపటమైన ఉద్దేశం, బయటకు ఒక మాట కాకుండా నీ హృదయ ఉద్దేశాలు కూడా దేవుడు చూస్తాడు. దేవుడు పై రూపం చూసి మోసపోయే దేవుడు కాదు. దేవుడు పై రూపం చూసి మోసపోయే దేవుడు కాదు. దేవుడు నీ హృదయంలో లోపల ఉన్న ఉద్దేశాలు కూడా చూడగలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలని పేతురు భక్తుల ద్వారా దేవుడు చెబుతున్నాడంటే, నీవు దేవుడిని అనుభవపూర్వకంగా తెలుసుకొని పాప మార్గాలన్నిటి నుంచి విడిపించబడి ఇంకా పరిశుద్ధతలోకి వెళ్ళు. అంతేగాని మరలా తిరిగి వాటి చేత జయించబడేటట్టు నువ్వు ఉండొద్దు అంటున్నాడు. తిరిగి వదులుకున్న పాపం జోలికి వెళ్ళొద్దు. ఏదైతే వ్యభిచార క్రియలు వదిలేసావో చచ్చేదాకా దాని జోలికి వెళ్ళొద్దు. ఏ త్రాగుడైతే వదిలేసావో దాని జోలికి వెళ్ళొద్దు. ఏ బూతులైతే వదిలేసావో దాని జోలికి వెళ్ళొద్దు. ఏ సరస్వక్తులు అపవిత్రమైన మాటలు వదిలేసావో దాని జోలికి వెళ్ళొద్దు. దేవుడికి స్తోత్రం. ఇదే కదా దేవుడు మన నుండి కోరుతున్నది. ఒకవేళ మరలా తిరిగి ఆ కార్యక్రమంలోకి వెళితే కడగబడిన పంది మరలా బురదలో దొరికినట్టే. ఒక దొరగారు ఒక పందిని పెంచుకున్నాడట. దాన్ని చాలా జాగ్రత్తగా శుభ్రంగా స్నానాలు చేస్తూ దాని మెడలో ఒక చైన్ వేసి, బంగారపు చైన్ వేసి, ముక్కు కూడా చక్కని బంగారపు ఏదో కుట్టి చాలా మంచి డ్రెస్సు దానికి మెయింటైన్ చేస్తూ కూడా తిప్పుకుంటున్నాడు. మన దేశంలో పద్ధతి తిప్పుకుంటే మనకు విలువ ఉండదు. కానీ ఇతర దేశాల పందులు కూడా కుర్చీలో కూర్చోబెట్టుకుంటారు, వంటగదులు తిరుగుతాయి, అన్నీ తిరుగుతాయి. వాటిని చాలా కేరింగ్గా చూస్తారు. కొంతమంది ఈ జీవరాశుల ఎడల ప్రేమ కలిగి ఉంటారు, పిల్లలు పెంచుకుంటారు ఇతర దేశాలు. మనకు పిల్లంటే అసహ్యం కదా, మనకు పిల్లంటే అసహ్యం. ఆ వెంట్రుకలు మనలోకి వెళితే క్షయదగ్గులు వస్తాయని మనం పిల్లిని దూరంగా పెడతాం. కుక్క సొల్లు బిడ్డలకు అంటుకుంటే ర్యాబీస్లు వస్తాయని కుక్క దూరం. కుక్కలను వాళ్ళు ఒళ్ళో పట్టుకుంటారు, పిల్లల్ని ముద్దాడుకుంటారు, చాలా చేస్తుంటారు. ఆయన ఒక దొరగారు ఏంటి అలా పెట్టారు, పందిని కూడా తీసుకెళ్తున్నాడు ఒక షికారి తీసుకెళ్తుంటే దానికి ఒక మురుగు కాలువ లాంటిది కనపడిందట. కనపడేదానికి దానిలో ఉన్న పాత నైజం అంతా ఒకసారి బయటకు వచ్చేసి అమాంతం ఆ గొలుసుని విదిలించేసుకుని స్పీడ్గా వెళ్ళిపోయి దాంట్లో దూకేసిందటండి. దేంట్లో బురదగుండం. ఆహా, ఎంత బాగుంది. ఇన్నాళ్ళ బట్టి ఈయన ఎక్కడో కూర్చోబెట్టాడు కానీ నాకు అదంతా నచ్చలా, ఇక్కడ బాగుంది అనుకుంటుందట. ఏమంటే ఎక్కడ బాగుందంటే దానికి బాగా మురిగిటి గుంటలో మురిగిపోయి బ్యాక్టీరియా ఉండి చెడు ఉండి నానా అపవిత్రతలన్నీ చేరినటువంటి మురుగు కాలువ దానికి బాగా సెట్ అయిందట. ఏమంటే ఇప్పుడు వరకు ఎంత జాగ్రత్త చూశాడు, దానికి స్నానాలు, జపాలు, శుభ్రతలు, సెంటులు, అత్తర్లు ఎన్ని రాశాడో పాపం ఆయన కష్టపడి. అవంతా కూడా ఒకసారి అది ఏం చేసిందమ్మా, దులిపేసింది. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకూడదని చెప్తున్నాం. మన హృదయ స్థితిని మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. హల్లెలూయా. కాబట్టి తప్పించబడిన తర్వాత దేవుడిలో ఉన్న అనుభవ జ్ఞానంలోకి మనం క్రమేపీ వెళుతూ ఏదైతే చేయకూడదో దాని మీద నిశ్చయత కలిగి ఏదైతే చేయాలో అది మాత్రమే చేస్తూ మనం సంపూర్ణ స్థితిలోకి సాగిపోవాలని దేవుడు పేతురు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఏం చేయాలో చెప్పబడుతుంది. అదేంటంటే మనం రక్షణ గురించి, క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. క్రీస్తుని గురించి కూడా తెలుసుకోవాలి. రెండోది రక్షణ అంటే ఏంటంటే యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గమును
సత్యమును జీవమును. నా ద్వారా ఏమా నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే క్రీస్తును గూర్చి తెలుసుకొనుట రక్షణకు తీర్మానం లాంటిది. క్రీస్తు ఏమై ఉన్నాడో నీకు అర్థం కావాలి విశ్వాసికి. క్రీస్తు ఏమై ఉన్నాడో మనకు, ఆయన ఒక్కడే మార్గం మనకి. ఎక్కడికి? ఈ లోకంలోంచి నేను నిత్య జీవంలో తీసుకెళ్ళాడు ఆయన. ఆయనే మార్గము, ఆయనే అసలైన సత్యము, ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, యుగయుగాలు జీవింపు చేసేవాడు. దేవుడికి స్తోత్రం. క్రీస్తును గురించి తెలుసుకోవటం మనకి ఒక రక్షణకు ఒక తీర్మానం అనేది. తెలియనట్టుగా మనం ఏదో బిహేవ్ చేయకూడదు. కాబట్టి ఎవరన్నా నిన్ను గురించి ప్రశ్నించినప్పుడు నువ్వు కరెక్ట్ అయిన మార్గంలో నడుస్తున్నావు నీకు తెలియాలి. నువ్వు కరెక్ట్ అయిన అసలైన సత్యాన్ని పట్టుకున్నావని తెలియాలి. నువ్వు జీవాన్ని, క్రీస్తు జీవాన్ని నీలో కలిగి ఉన్నావు అనే సంగతి నువ్వు ఎరిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. మూడవది ఏంటంటే మనం ఆత్మీయంగా ఎదుగుదల పొందాలి. ఆత్మీయంగా, ఇంగ్లీష్లో స్పిరిచువల్ గ్రోత్ అంటారు దీన్ని. క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మన ఎదుగుదలకు మరియు పరిపక్వతకు ఎంతో సహాయపడుతుంది. ఏం పొందాలి మనం? ఆత్మీయ ఎదుగుదలలో క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం ద్వారా మన ఆత్మీయ స్థితి ఎదగాలి. అంతేకాకుండా పరిపక్వతకు మనం వెళ్ళాల్సిన వారమైన. చూడండి, ఎఫెసీ పత్రిక 4:13 దేవుడు మనకి ఏం ఏర్పాటు చేశాయంటే, ఎఫెసీ పత్రిక 4:13 మరి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా దేవుడు ఏర్పాట్లు కొన్ని చేశాడు. సేవకులు, ఆయా కేటగిరీల సేవకులను దేవుడు పెట్టాడు. ఏమవ్వాలని ఆయన ఉద్దేశం? పరిశుద్ధులు ఏమవ్వాలని? సంపూర్ణులు అవ్వాలి. మీకు దాని అర్థం చెప్తాను. సంపూర్ణ భక్తిలోకి రావటం అంటే అర్థం ఏంటంటే, ఒక బంగినపల్లి మామిడికాయ, మ్యాంగో ఉందనుకోండి, అది పచ్చికాయలు కొరికి చూడండి ఎలా ఉంటుంది? పొల్లగా ఉంటుంది. పచ్చికాయలో ఎంతో కొంత పులుపు ఉంటుంది. తీపికాయ అది వాస్తవానికి, కానీ పచ్చితనంలో కొరికితే ఎలా ఉంటుందంటే కొంచెం పులుపు అలా ఉంటుంది. అది అలాగే కొన్నాళ్ళు ఉండి దాని యొక్క పరిణితి చెందితే ఎలా ఉంటుందంటే దానంత మధురమైంది ఏది కూడా ఉండదు. ఇక దాంట్లో పులుపు ఉండదు, ఇక తీపే ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనలో ఉన్న పులుపంతా విరిగిపోయి పూర్తిగా ఏ స్వభావం రావాలి, ఆ మాధుర్యం రావాలి. మన రక్షకుడైన యేసు మనలో సంతోషించాలి. దేవుడికి స్తోత్రం కలుగాలి. మనతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి, మనతో కలిసి ఉండటానికి ఇష్టపడాలి. తండ్రి అయిన దేవుడు మనను రక్షించడంలో ఉద్దేశం ఏంటంటే తన కుమారుని ద్వారా ఆయన కుమారుడైన యేసుతో మనం ఫెలోషిప్, సహవాసం చేయడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనలో ఏముండకూడదు చెప్పండి? పులుపు ఉండకూడదు. ఏముండకూడదమ్మా? పులుపు దేనికి గుర్తు తెలుసా? దుర్మార్గం, దుష్టత్వానికి గుర్తు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడని యేసు కూడా పరిశుద్ధుడే. ఆయనతో మనం సహవాసం చేయటం అంటే దుర్మార్గ దుష్టత్వాలు ఉంటే ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయన మనతో మాట్లాడడం కూడా. దేవుడికి స్తోత్రం. దుర్మార్గము, దుష్టత్వము, కుటిలత ఇలాంటివన్నీ కూడా చెడు అనేటువంటిది మనలో ఉండకూడదు. మనం ఏమైపోవాలంటే ఆయనని ఎరిగిన కాడి నుంచి, ఆయనతో స్నేహం బలపడుతున్న కాడి నుంచి మనలో ఉన్న చెడుగంతా కూడా విరిగిపోవాలి. ఏమైపోవాలమ్మా? అది కనుమరుగైపోవాలి. మనలో దైవిక లక్షణాలు పెంపొందించబడాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4:13 చదువుతున్నాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని సువార్తికులుగాను, కొంతమందిని కాపరులుగాను, కొంతమందిని ఉపదేశకులుగా 5 కేటగిరీలాగా పెట్టాడు. అందరిది దేవుని సేవే. కానీ కొంతమందిని ఏం చేశాడంటే అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను ఇవన్నీ పెట్టాడు. కాబట్టి ఎందుకు ఇలా పెట్టాడు దేవుడు? ఏమంటే మనం ప్రార్థనలు జరుపుకుంటూ అప్పుడప్పుడు పెద్ద పెద్ద సువార్తికులు తీసుకొచ్చి కోటాలు. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి ఉపదేశాలు అనుభవపరని చెప్తారు. కాబట్టి కొంతమంది కొత్త వ్యక్తులు కూడా తీసుకొచ్చి మనం నేర్చుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రవక్తలు పెట్టాడు,
అపోస్తలుని పెట్టాడు, కాపర్లను పెట్టాడు, సువార్థికులను పెట్టాడు, ఉపదేశకులు పెట్టాడు. ఈ 5 కేటగిరీ సేవకులను పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందాలని, దేవుడు ఆయా సేవకుల ద్వారా మనం బలపరచాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత 4వ విషయం ఏంటంటే మనం దేవుడు కూర్చున్న అనుభవ జ్ఞానం తెలుసుకోవడానికి వీళ్ళందరూ సహాయపడతారు. వీళ్ళందరూ కూడా ఈ 5 కేటగిరీల యొక్క సేవకులు ఎందుకు సహాయపడతారంటే మనం ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం మరింత తెలుసుకోవడానికి వాళ్ళు మనకి సహాయపడతారు. తర్వాత 4వ విషయం ఏంటంటే పాపం మీద మనకు జయము కావాలి, విక్టరీ ఓవర్ సిన్. అంటే ఈ జ్ఞానం పాపం మీద మనం జయం పొందడానికి సహాయపడి పాపపు శక్తి నుండి కూడా మనకు విడుదలిస్తుంది. ఏం చేస్తున్నామా? ఈ దేవుడిని గురించిన అనుభవ జ్ఞానం మనల్ని ఏం చేస్తున్నామా? పాపం మీద మనం జయం పొందటానికి సహాయపడుతుంది, పాపపు శక్తి నుండి కూడా మనకు విడుదలనిస్తుంది. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో మనం దీని గురించి చదువుతాం. మనం పాపము నుండి ఏం పొందాలమ్మా? దైవిక జ్ఞానం, దేవుడిలో అనుభవ జ్ఞానం పొందే కొద్ది మనం ఏమవ్వాలంటే పాపం మీద జయం పొందాలి. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నేను ఇన్నాళ్ళ బట్టి దేవుడు గుడికి వస్తున్నావు కదా, పాపం మీద జయం పొందావా? నీ అబద్ధ జీవితం మీద జయం పొందావా? నీ మోహపు చూపుల మీద జయం పొందావా? చెడు మాటలు చెప్పుకోవటంలో, గుసగుసలాడటంలో, చాడీలు చెప్పడంలో నువ్వు మారు మనసు పొందావా? నీ వ్యభిచార క్రియల నుంచి మారు మనసు పొందావా? చెడు విడిచిపెట్టావా? దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను పాపము నుండి విడిపించడానికి, పాపం మీద జయం దయచేయాలనుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ చదువు, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ఏమిస్తాడంటే జయ జీవితాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడమ్మా? జయం. దేని మీద జయమిస్తాడు? అబద్ధాల మీద జయమిస్తాడు, మోసపు జీవితం మీద జయమిస్తాడు, త్రాగుడి మీద జయమిస్తాడు, వ్యభిచార క్రియల మీద దేవుడు జయమిస్తాడు. ప్రతి చెడు కార్యం మీద దేవుడు, సాతాను మీద జయమిస్తాడు. అన్నిటి మీద జయం దేవుడికి దయచేస్తాడు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనలో పెట్టాడు. హల్లెలూయా. వీటన్నిటిని మనం జయించగలం. వీటన్నిటిని మనం లోకంలో ఉన్న వాడికి జయించలేడు. ఎందుకంటే సాతానుడు వాడి మీద అధికారి ఉండి ఆ పాప జీవితాన్నే కొనసాగిస్తాడు, పాపంలో జీవిస్తాడు, పాపం తెచ్చుకుంటాడు. కానీ క్రీస్తులో నీకు విడుదల ఉంది. హల్లెలూయా. ఎంతటి పాపినైనా సరే ఆయన రక్షించగలడు, క్షమించగలడు. ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం మూలముగా దేవుడు మనకు జయమును అనుగ్రహిస్తున్నాడు. ఏమిస్తాడు మనకు? మనలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? గతంలోకి ఇప్పటికి పోల్చుకో నీ జీవితాన్ని. ఏమండి గతంలో మాకు ఏమీ లేదండి, ఇప్పుడు బాగా బతుకుతున్నాం. అది కాదు, దేవుడు అలాంటివి అడగట్లా. మన ఆధ్యాత్మిక జీవితం బాగుపడింది, దేవుడితో మరింత దగ్గరయ్యాం, ప్రార్థనలో మరింత దగ్గరయ్యాం, దేవునితో సహవాసంలో మరింత దగ్గరయ్యాం, దేవుడిలో అనుదినం నేర్చుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎక్కువ డబ్బులు సంపాదించావా, డాబాలు కట్టావా, ఈ అడగడు ఎప్పుడు కూడా. ఆయన నీ ఆధ్యాత్మిక స్థితిని బాగు చేసుకుని పరలోక రాజ్యం కొరకు జీవించడం గురించి దేవుడు మాట్లాడతాడు. కానీ ఈ ఆర్థిక విషయాల గురించి ఆ గొప్పలు దేవుడు ఇక్కడెక్కడ మాట్లాడాడు. అందుకని పౌలు భక్తుడు అంటాడు, ధనాన్ని ఆయన ఎలా చూశాడట? పెంట వల్లే చూశాడు. ఎలా చూశాడమ్మా ధనాన్ని? పౌలు పెంట వల్లే చూశాడు. దాని మీద ఎక్కువ ఆసక్తి చూపల. ఆయన కావలసినప్పుడల్లా దేవుడు ఆయన కృపను బట్టి సహాయం చేసేవాడు, కానీ దాని మీద మనసు పెట్టుకోవాలి. మనం కూడా రాను రాను దేవుళ్ళో ఎలా మారిపోవాలి? ధనం మీద అత్యాసక్తి కానీ, అపేక్షలు కానీ, లోభత్వాలు కానీ, ఏదో చేసేయాలనేటువంటి ఆ తపన కాదు. నేను ఎలా జీవించాలి, తోటి మనుషులకు ఎలా సహాయం చేయగలను, నేను పేదలకు ఎలా సహాయం చేయగలను, నేను దేవుడిలో నీతి కార్యాలు ఎలా చేయగలను, నా ధనాన్ని పరలోకంలో ఎలా దాచుకోగలను, నా ధనాన్ని ఇతరులకు ఎలా నేను సహాయపడగలను అనేటువంటి ఈ విధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానంలో మనం ఎదగాలి. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తు ద్వారా జయం పొందుతున్నాం. పాపం మీద మనకి ఏమొస్తుందమ్మా?
విక్టరీ ఓవర్ సిన్. మనకు పాపం మీద జయం దేవుడు ఇస్తున్నాడు. మనం అందరిలో ఎంతో మార్పును చూడగలుగుతున్నాం. గత కాలంలో కంటే ఇప్పుడు ఎన్నో విషయాల్లో మనం మార్పు. ఒకప్పుడు త్రాగేవాళ్ళు పురుషులు మానేశారు, సిగరెట్లు తాగేవాళ్ళు మానేశారు, బూతులాడేవాళ్ళు అది గొప్ప మార్పే, దేవుడికి స్తోత్రం. గత కాలంలో అటుకొంత ఇటుకొంత ఉండేవాడు, చెడు స్నేహాలతో బ్రతికేవాడు. ఇప్పుడు అలాంటివి లేకుండా పూర్తిగా మారిపోవడం దేవుడిలో జ్ఞానం పొందుకున్నట్టే, దేవుడికి స్తోత్రం కనుక. తర్వాత 5వ విషయం నేను చెప్తున్నాను, అది ఏంటంటే దేవునితో దగ్గర సంబంధం, ఇంటిమసీ విత్ గాడ్. అంటే దేవునితో మరింత దగ్గరగా జీవించడం గురించి మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానం క్రీస్తులో లోతైన సహవాసానికి మనం నడిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దీని గురించి రాయబడింది. ఇక్కడ అంటాడు, ఆ దేవునితో దగ్గర సంబంధం ఏ విధము చేతనైనను. అమ్మా, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కావాలని. ఏం ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నారు ఆయన? ఎట్టా బ్రతకాలి, ఎట్టా సంపాదించాలనే విషయం కాదు. ఏ విధము చేతనైనను క్రీస్తు ఎలాగైతే మృతుల్లో నుండి చనిపోయిన తర్వాత 3వ దినాన్ని బ్రతికాడో, అలాగే నేను కూడా మృతమైపోయిన తర్వాత నేను కూడా సజీవుడిగా పునరుద్ధాన శక్తిని పొందాలి. ఏం పొందాలమ్మా? నీతిమంతుల పునరుద్ధానం. బ్రతకటం అందరూ బ్రతుకుతారు, నీతిమంతులు బ్రతుకుతారు, చచ్చిన పాపాత్ములు కూడా బ్రతుకుతారు. చచ్చిన పాపాత్ములు నరకంలోకి వెళ్ళటానికి, నిత్యాగ్నిలోకి బ్రతుకుతారు. కానీ నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పొందిన వాళ్ళు దైవరాజ్యానికి వెళ్ళటానికి బ్రతుకుతారు. దేవుడికి స్తోత్రం కలుగును. కాబట్టి ఆయన ఏ పునరుద్ధానం కోరుతున్నాడు పౌలు భక్తుడు? నీతిమంతుల పునరుద్ధానం. దేవుడికి స్తోత్రం. ఒక పునరుద్ధానం ఉందని, చచ్చినోడు బ్రతుకుడు అంత తేలిక విషయం అనుకుంటున్నారా? ఆ పునరుద్ధానంలో పాల్పొంపులు పొందాలని ఆయన ఆలోచన. ఇక్కడ అంటాడు ఆయన, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడినయుట ఎట్టిదో అమ్మా, ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకుని. అది ఈయన సమస్త ఎద్దు ఈ అక్కర్లేదు నాకు, సమస్తము కూడా వదిలేసి నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్న వాక్యం ఇక్కడ. ఈయన ఏం కోరుతున్నాడు? ఈయన ఏ విధము చేతనైనను నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కావాలి. ఏం కావాలట? పునరుద్ధానము కావాలి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవానికి వెళ్ళాలి. యేసు ప్రభు కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఎన్నో సమస్యలు ఆయన పొందాడు కదా. కనుక నా శరీరాన్ని నాకు ఎవడు దెబ్బలు కోరుకుంటాడు, ఎవడు కొరడ దెబ్బలు కోరుతాడు, ఎవడు ముళ్ళ కిరీటం కోరుతాడు, ఎవడు ఇవన్నీ కోరుతాడు. మనం ఏమని కోరుకుంటాం? దేవుళ్ళకి వస్తే చిర్రుని చేదకూడదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రొంప తగలకూడదు, దగ్గు రాకూడదు, ఒళ్ళు నొప్పులు కలగకూడదు, కీళ్ళ నొప్పులు కలగకూడదు. యేసయ్యలు అంత భద్రతగా ఉంటేనే కరెక్ట్ అనుకుంటుంది. కాదు, యేసు కొరకు శ్రమలు అనుభవించడం కూడా మన బాధ్యత. ఆయన మరణ విషయంలో సమాన ఈక్వల్ అనుభవం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పునరుద్ధాన బలమును నేను కూడా పొందటానికి ఆయన మరణ విషయంలో సమాన అనుభవంలోకి వెళ్ళాలనే కోరిక కలిగి ఉన్నట్టు. యేసు యొక్క మరణానుభవాన్ని లాంటిది తాను కూడా అనుభవించాలి. ఈకొని అనే పట్టణంలో రాళ్ళు యూదుల్లో ఒక సాంప్రదాయం ఉంది ఏంటంటే, వాళ్ళు కాదనుకుంటే రాళ్ళు విసిరికొట్టి చంపేస్తారు ప్రజలు తప్పు చేసేందుకు. యేసు ప్రభు బోధ వాళ్ళకి నచ్చదు. ఈకొనియ పట్టణంలో రాళ్ళు విసిరి చచ్చాడు అనుకున్న తర్వాత వెళ్ళిపోయారు. కానీ కొంతమంది అక్కడున్న ప్రార్థన పరులైన సహోదరులు చేతులు పట్టుకుని రౌండప్ చేసి ఆయన శరీరం చచ్చిపోయాడు అనుకున్న ఆ శవం చుట్టూరు చేతులు కట్టుకుని ఈ సహోదరుని బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేస్తే మరలా దేవుడు జీవం దయచేశాడు. దేవుడికి స్తోత్రం. చచ్చిపోయినాడే బ్రతికి చెప్పాలంటే. ఆ తర్వాత నుంచి అంటాడు ఇంకా తీవ్రతగా పనిచేశాడు. ఆ టైంలో 3వ ఆకాశానికి వెళ్ళిపోయిందంట అతని ఆత్మ. దేవుడికి స్తోత్రం.
ఎక్కడైతే నీతిమంతులు ఉంటారో, ఎక్కడైతే పరిశుద్ధులు ఉంటారో, ఎక్కడైతే మహిమకరంగా దేవుని బిడ్డలు గణపరచబడతారో, పరలోక స్థితి ఎలా ఉందో అన్నీ కూడా దేవుడు ఆయనకి చూపించాడు. కాబట్టి ఇక తన ప్రాణానికి ఎక్కడ కూడా లెక్క చేయడు. ఒక సందర్భం చెబుతాడు, నేను శరీరంతో వెళ్ళాను, శరీరం లేకుండా వెళ్ళాను నాకు తెలియదు, కానీ వేరే లోకానికి వెళ్ళి వచ్చాను, అవన్నీ చూశాను, ఇక నాకు బ్రతికిన ఒకటే, చనిపోయినా ఒకటే అంటాడు. దేవుడు స్తోత్రం కలుగును. కాబట్టి అలాంటి సందర్భాలు ఆయన చూశాడు. కాబట్టి శరీరంతో వెళ్ళానో శరీరం లేకుండా వెళ్ళానో తెలియదు, కానీ వేరే లోకానికి వెళ్ళి వచ్చాను. ఎప్పుడు జరిగిందంటే ఈ కొరియాలో ఆయన రాళ్ల దెబ్బలు తిని చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి. తర్వాత సహోదరులందరూ, ప్రభా ఇతను చనిపోవడానికి వీళ్ళేది, ఇతను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మరలా జీవం ఇచ్చాడు. తిరిగి మంచి పని చివరి వరకు తన శిరస్సు ఖండన జరిగే వరకు రోమపట్నంలో అతని శిరస్సును ఖండించారని చెప్పండి. దేవుడికి స్తోత్రం. తన ప్రాణం పోయే వరకు కూడా దేవుని సువార్తలు ఎక్కడ వెనకడుగు లేదు. ప్రభువు కొరకు ప్రాణం పెట్టాడు. తాను అద్దెంటిలో కాపురం ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? అద్దెళ్లలో కాపురం. ఏదైనా సొంత ఆస్తులు సంపాదించుకోవాలని తపన కూడా ఆయనకి లేదు. ఏదో ఆ జీవనానికి కావలసిన దాన్ని డేరాలు కుట్టుకుని బ్రతికాడు. ఎవరైనా ప్రేమతో ఇస్తే అది తీసుకున్నాడు, కానీ ఎవరిని ఎక్కడ డిమాండ్ కూడా చేయకుండా బ్రతికాడు. దేవుడికి స్తోత్రం. అంత సింప్లిసిటీగా కూడా ఆయన బ్రతికాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన మరణ విషయంలో సమాన అనుభవం పొందాలని, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి ఉండాలని, ఆయన ఇంకా నేను డీప్గా అర్థం చేసుకోవాలి, ఆయనను నేను బాగా ఎరిగి ఉండాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని కూడా తెలుసుకోవాలని ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. మనం కూడా ఈ ప్రయత్నం మీద ఉండాలి. దేవుడు ఇంకా మనం బాగుగా లోతుగా ఎరిగిన వారమై ఉండాలి. తర్వాతది ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 1:9-10 నుంచి చూద్దాం. జ్ఞానమును అలాగే తారతమ్యమును మనం తెలుసుకున్న వారమై ఉండాలి. క్రీస్తులో అనుభవ జ్ఞానం వలన మనకు జ్ఞానం ఏంటో, జ్ఞానం కానిదేంటో కూడా మనకు అర్థం అవుతుంది. అర్థం అవ్వాలి కూడా. మనం జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాం, అజ్ఞానంగా మాట్లాడుతున్నాం. మనం చేసే పనులు జ్ఞానయుక్తంగానే, అజ్ఞానులు చేసే ఉన్నాయా? మనం చేసే పనులు పాపులు చేసే పనులు చేస్తున్నాం, పరిశుద్ధులు చేయవలసిన పనులు చేస్తాం. జ్ఞానమును గురించి తారతమ్యం కలిగి ఉంటాం, తెలుసుకుంటాం. జ్ఞానంతో ఉంటే మనం ఏం తెలుసుకుంటాం? కొన్ని తారతమ్యాలు, భేదాలు తెలుసుకుంటాం. దేవుడికి స్తోత్రం. అక్కడ అంటాడు కొలసీలు రాసిన మొదటి అధ్యాయంలో 9-10 వచనంలో, అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారునై ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యమునందును సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందినట్లుగా అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా జ్ఞానం అనేది ఉంటే మనకి ఎలా ఉంటుందమ్మా? మనం అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేవాడు ఉంటాం. ఎక్కడ అజ్ఞానం పనులు చేయం, ఎక్కడ అవివేక పనులు చేయం. జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. చెడుకి మంచికున్న తారతమ్యాలు తెలుసుకుంటాం. ఆ వివేకాత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఎక్కడ తొందరపాట్లకి వెళ్ళడం, ఎక్కడ అవిధేయతగా నడవం. అర్థమవుతుందండి దేవుని వాక్యం? అలా మనం జీవించగలగటానికి ఈ జ్ఞానం మనకు సహాయపడుతుంది. హల్లెలూయా. తర్వాత 7వ విషయం ఏంటంటే నిత్య జీవాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం కూడా మనకు దొరుకుతుంది. నిత్య జీవం ఏమండి? నిత్య జీవం అంటే కొంతమంది అడిగితే ఏంటని చెప్పమంటే చెప్పలేని వాళ్ళు ఉంటారు. నిత్య జీవం అంటే ఏంటి తెలుసా? నిత్యము జీవించే స్థితి. భూమి మీద ఎంతకాలం ఉంటాం? 60, 70, 80, 90, 115 ఏళ్ళు బ్రతకొచ్చు, 120 ఏళ్ళు, అంతే కదా. నిత్య జీవం అంటే ఇక 100, 1000 యుగాలు బ్రతకటం అన్నమాట నిత్య జీవం. ఆ స్థితికి దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. నరకంలో కాదు, ఆరని అగ్నిగుండంలో కాదు, హింసించబడే స్థితిలో కాదు. ఆ జీవితం ఇవ్వటం ఎక్కడ? దేవునితోనూ ఆయన పరిశుద్ధులతోనూ సదాకాలం మన దేవుళ్ళు జీవించే జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏమా?
ఈ నిత్య జీవాన్ని గురించినటువంటి జ్ఞానం, ఈ జ్ఞానం నిత్య జీవం వైపు నడిపిస్తుంది. ఏంటిది అది? యోహాను సువార్త 17:3 చూస్తే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఏమా, పరలోక రాజ్యం వెళ్ళటానికి సూత్రం ఏంటో తెలుసా? అద్వితీయ సత్యదేవుడైన. ఎవరైనా సత్యదేవుడు ఉన్నాడు అని అంటే నిజమైన అసలైన సిసలైనది ఉందంటే మన యేసుక్రీస్తు ప్రభువు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు అని నీ కుమారుని ఎరుగుటయే నిత్య జీవము. వేరే దేవుళ్ళు ఉన్నారా? పరలోకాన్ని చేర్చి వేరే మార్గాలు ఉన్నాయా? లేవు కదా. దేవుడికి స్తోత్రం. అద్వితీయ సత్యదేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే అసలైన సిసలైన ఒరిజినల్. హల్లెలూయా. అనేకులు దేవుళ్ళు అనబడిన వారు వాడి జీవితాల గురించి చదవండి. వాళ్ళ జీవితాల్లో పాపం ఉంటుంది, కానీ యేసు జీవితాన్ని చదవండి, ఈ దేవుడి గురించి చదవండి బైబిల్లో. ఆయనలో ఎక్కడ పాపము లేదు. ఆయన అంటాడు ఒక సందర్భంగా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలరని ప్రభు అడిగినప్పుడు ఎవరు మాట్లాడారు? ఒక వ్యభిచార పాపంలో పట్టబడిన స్త్రీని మందిరంలోకి యేసు ప్రభు అక్కడ ఈడ్చుకొచ్చారు. మందిరంలో అనేది రోడ్డు మీద మందిరంలోకి ఈడ్చుకొచ్చారు. ఆ అమ్మాయిని ఆ మధ్యన పెట్టావండి. ఏమయ్యా, ధర్మశాస్త్రం అయితే రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది, నువ్వేం చెబుతావు చెప్పు తీర్పు అన్నారు. వాళ్ళందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. ఎందుకో తెలుసా? రాళ్ళు తెచ్చింది స్త్రీని కొడదామని కాదు. ఎట్టగో ధర్మశాస్త్రం మేరతాడు, వదిలేయండి అంటాడు, రాళ్లతో కొట్టొద్దు అంటాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఈ కనికర మూర్తిని మనం రాళ్లతో కొట్టి చంపేద్దామని రాళ్ళు ఈయన కొరకు తెచ్చుకుని వెనకాల పెట్టుకున్నారు. చెప్పోయా, చెప్పు, ఏం చేయమంటావు? బోధకుడా ఏం చేయమంటావు చెప్పు. ఈ స్త్రీ పాపం చేయించుండగా మాకు దొరికింది, తీసుకొచ్చావు, ఏం చేయమంటావు? నీకంటే తెలివి తక్కువగా ఉన్నవాడు కాదు దేవుడు, నీతో చెప్పించుకునేవాడు కాదు దేవుడు, నేను సలహా అడిగేవాడు కూడా అయినా కాదు. దేవుని యొక్క ఒకవేళ దేవుడిలో ఏదైనా తెలివి తక్కువ ఉందని నువ్వు అనుకుంటే నీ తెలివి కంటే మించిన తెలివి అవుతుంది అది. ఏదైనా దేవుడిలో బలహీనత ఉందనుకుంటే నీ బలము కంటే మించిన బలం అవుతుంది అది. దేవుడిని ఎవరో కూడా తక్కువ అంచనేది. ఆయన దగ్గర జవాబు ఉండదు, ఆయన ఏం చెప్పలేడు, ఇక్కడ చిక్కడిపోయాడు, మనకు దొరికాడు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఆయన చంపేద్దాం, ఈ రాళ్ళెట్టి ఆయన కొట్టేద్దాం అనుకుని తీసుకొచ్చారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో బోధకుడా ఏం చెప్పు అని తొందర పెడుతుంటే ఆయన అన్నాడు, చెప్తున్నానండి, మీలో పాపము లేని ఒకడిని మీరు ఎన్నుకొని మొదట ఒకడు రాయేయండి అయ్యా, తర్వాత అందరూ టపాటపా రాళ్ళేసి కొట్టేయచ్చు. ఒక్కటి ఎన్నుకోండి మీరు, నేను పాపము లేదు అనుకున్నాడు ఒకడు బయటపడి, మొదట రాయేయండి, తర్వాత అందరూ వేసేయచ్చు అన్నాడు. ఈ మొదటి వ్యక్తి కొరకు ఇప్పుడు ట్రై చేశాను. భాస్కర్ గారు మీరు వేయండి అంటున్నాడు ఒకడు. నేను వద్దులే శ్యామ నువ్వే అంటున్నారు. శ్యామ ఆయన కంగారు పడి అన్నాడు, నేను కాదులే ప్రశాంత్ని ఏమందాం, నేను కాదులే పండుగని ఏమందాం, నేను కాదు నానిని ఏమందాం. ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటా నువ్వేనేమనుకున్నాను. ఎవడో ముందుకు రావట్లే. దేన్ని ఎందుకు రావట్లేదు తెలుసా? వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు పాపం చేశారు, తప్పు చేసిన స్వభావం, ఆ గుర్తు వాళ్ళ మైండ్లో ఉంది. ఆయన ఏమని చెప్పాడు? పాపము లేనివాడు మొదట ఒక్కడు వేయండియా, మిగతా వాడు తర్వాత అందరూ కలిసి వేసేయండి, ఉన్నా లేపని వేసేయచ్చు అన్నాడు. కానీ ఆ ఒక్కడిని వెతుక్కుంటా కీళ్ళలు ఎవరు ముందుకు రాలే. మెల్లిగా ఏం చేశారంటే, యేసు తల వంచి ఏదో నేల మీద రాస్తున్న సందర్భంలో ఒకడనకాల ఒకడెనకాల వెళ్ళిపోయారు అందరు. ఆయన తల ఎత్తి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఆయన తల ఎత్తి చూస్తే ఆయన ముందర నిలబట్టాక నీకు శక్తి ఉండదు. పిచ్చ మాటలు యేసు ప్రభుని, ఆయన జ్ఞానాన్ని శోధించాలని చూస్తారు కొంతమంది. ఆయన ఎక్కడన్నా ఇరికిద్దామని చూస్తారు. ఆయన జ్ఞానాన్ని నువ్వు తట్టుకోలేవు. దేవునికి స్తోత్రం. నీ జ్ఞానం కంటే అసలే ఆయన జ్ఞానం అనే పేరు అయింది. ఆయన జ్ఞానం అంటే యేసుక్రీస్తే. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానం ఆయనే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనం శోధించలేము. ఏమండి, రకరకాలుగా ఆయన ఇరికిద్దామని చాలా ప్రశ్నలు వేశారు దేవుడు, కానీ ఎవరు కూడా ఆయనను జయించలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఈ ఉదయకాల ఆరాధనలో మనం ఏమైనా మాట్లాడుకున్నామా? మనం నిత్య జీవం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? వరలక్ష్మి అద్వితీయ సత్యదేవుడు. ఇలాంటి వాడు ఇంకోడు రెండో వాడు లేడు.
అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయన ఎరిగి ఉండాలి. ఆయన నువ్వు ఎరిగి ఉండాలి, ఆయన నిన్ను కూడా ఎరిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆయనకి ఎరిగి ఉన్న బిడ్డవేనా? హల్లెలూయా. ఈ ఉదయకాలంలో మనల్ని అందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్న బిడ్డలాగా మనం ఉండాలి. మనము కూడా ఆయన ఎరిగి ఉండాలి, ఆయన కూడా మనం ఎరిగి ఉండాలి. కాబట్టి అలా ఎరిగి ఉండటమే నిత్య జీవం, మోక్షానికి మనం వెళ్తాం. ఆయన ఎవరో తెలియనట్టుగా, ఆయన ఎక్కడోడో తెలియనట్టుగా మనం ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. తర్వాత మరొక విషయం ఏంటంటే, మనం అనుభవ జ్ఞానం పొందవలసింది మరొకటి ఏంటంటే, 8వ విషయం, స్వేచ్ఛ మరియు స్వాతంత్రం. యేసులో మనకి ఇవి దొరుకుతున్నాయి. సెట్ us ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనకి యేసును కూర్చిన అనుభవ జ్ఞానంలో ఏం దొరుకుతుందంటే, అక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఏం చేశాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి? పాపం అనేటువంటి ఆ బాండేజ్ నుండి, ఆ స్లేవరీ నుండి ఆ యొక్క దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. ఏమండి అమ్మా, ఏమిచ్చాడు యేసు ప్రభు మనకి? ఆ బానిసత్వ బ్రతుకు నుండి దేవుడు మనకు స్వేచ్ఛించాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. నేను ఒక చిన్న జరిగిన కథ ఒకటి చెప్తాను. పూర్వకాలంలో బానిసలు కొనుక్కునేవాడు, అమ్ముకునేవాడు. వీడు పనికిరాడు మనకంటే మళ్ళీ మార్కెట్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అమ్మేసుకునేవాడు మనుషులు. ఎందుకు ఒకందుకు పని కొత్తలు అనుకున్నాడు, కొనుక్కెళ్ళాడు. తక్కువ రేటు కావాలంటే బలవంతుడు రాడుగా, చురుగ్గా యవనస్తుడు కావాలంటేనేమో లక్షలు పెట్టాలి. ఒక నడి వయసులోడు ఇంకా ముసలోడు కావాలంటే ఏదో ఉంటుంది కదా, తక్కువ రేటు ఉంటుంది. అలా మార్కెట్లో పెట్టి అమ్మేసుకున్నాడు మనుషులు. ఒకడు వీడు మనకు పెద్ద పనికిరాడు అనుకున్నాడు, ఒకడు తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టి అమ్మకానికి పెట్టాడు. మార్కెట్ పెడితే, అమ్మ వింటున్నారా బాబు, మీరు వింటున్నారా? మన నాని లాంటి వాడు వెళ్ళి చూశాడు. ఎంత ఇతరని అంటే ఇంతని చెప్పారు. ఈయన డబ్బులు పే చేసి ఆయన్ని కొనేసుకున్నాడు. ఈడనుకుంటాడంట, ఆడికి నేను చేయలేక నా రక్తం తారబోసి నా ఓపిక అంతా వాడబోసాను. ఇప్పుడు ఈయన కొనుక్కున్నాడు, ఈయన్ని ఇంకా నన్ను ఎంత బాధ పెడతాడో కదా, ఎంత పని చెబుతాడో, ఇతను సంతోష పెట్టాలని ఇప్పుడు కొత్తవాడు, నేను ఇంకెంత కష్టపడి ఈయన్ని మెప్పించగలను, ఈయన నా ప్రాణం తీసేస్తాడేమో, నన్ను కృంగ తీసేస్తాడేమో, కొడతాడేమో. ఒకవేళ ఆ బానిసను చంపేసిన ఇక అడగటానికి ఎవడికి అధికారం లేదు. బానిసను కొట్టొచ్చు, చంపొచ్చు, ఇక అవన్నీ ఇక వాళ్ళ ఇష్టం, కొనుక్కున్నాడు ఇష్టం. ఇప్పుడు ఈయన నన్ను ఎన్ని బాధలు పెడతాడని భయపడిపోతుంది, గజగజగజగజలు ఆడిపోతున్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, కొనుక్కున్న ఆయన అన్నాడంట, బాబు భయపడకు, ఇప్పుడు నేను నిన్ను కొనుక్కున్నాను కదా, నువ్వు నా మనిషే, ఇప్పుడు నేను స్వతంత్రుడిగా చేస్తాను. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి స్వేచ్ఛగా నీ ఇష్టానుసారంగా బ్రతుకు, నేను నీతో పని చేయించుకోవాలని కాదు, నీ మీద దయగలిగింది, నేను విడిపించేశాను. నువ్వు వెళ్ళి స్వేచ్ఛగా ఎక్కడికన్నా వెళ్ళిపో, నువ్వేం చేయాలంటే అది చేసుకో, నీ మీద నేను ఒత్తిడి పెట్టట్లా, పని చేయించట్లా, నీ ఇష్టం వెళ్ళిపో అన్నాడు. వెంటనే వాడు ఈయన కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నీకంటే ప్రేమ గలవాడు నాకు ఎక్కడ దొరుకుతాడయ్యా, ఇంత నన్ను బానిసత్వంలో ఎంత కష్టపెడతారో అనుకుని నేను గజగజ వణికి చెవట్లెట్టేస్తున్నాను, ఇంత దయగల మాటలు మాట్లాడి నిన్ను విడిపిస్తున్నాను, నిన్నెవడో ఇక నా దగ్గర ఉండాలి, నిన్నెవడు పట్టుకోడు, నా మనిషి అని చెప్పుకో, కానీ నిన్ను విడిపించేస్తారా, నేను తనను బానిసత్వం పని చేయకుండా విడిపించావే, నీలాంటి ప్రేమగల తండ్రి యొక్క వరండాలో లేదా నీ గృహంలో నేను చచ్చే వరకు సంతోషంగా నిన్ను సేవించుకుంటాను, నీ పనులు చేసుకుంటాను, నేను ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరే ఉంటాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మన పాప బానిసత్వం నుంచి విడిపించే మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? మనకి స్వాతంత్రం ఇచ్చేసాడు. సాతాను చేతిలో నుండి, పాపము ఆ యొక్క శక్తి నుండి దేవుడిని విడిపించి, ఆ పెనాల్టీ అనేది ఆయన రక్తం ద్వారా కట్టేసి నిన్ను విడిపించి నిన్ను స్వేచ్ఛాపరుడుగా చేశాడు. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? సాతాను లాంటి క్రూరుడి దగ్గర కాదు ఇప్పుడు మనం ఉండేది, దయాపరుడైనటువంటి జాలిగల
యేసు సమక్షంలో బ్రతకడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. అయ్యా నేను ఇంకెక్కడికి వెళ్తానయ్యా, నీలాంటి దయగలవాడిని ఇప్పటి వరకు నేను ఎక్కడ, అందరూ కొట్టి పని చేయించుకున్నారు, నీవెంత పని చెబుతావని నేను వణికిపోయాను, అయ్యా ఓపిక లేదు, అయినను నీ కాంపౌండ్లోనే నీ దగ్గరే నేను చచ్చే వరకు బ్రతానని అనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనొద్దు. యేసు ప్రభు నిన్ను విడిపించాడు, పాపము నుంచి తప్పించాడు, నీ కొరకు ఆ పెనాల్టీ కట్టేశాడు. కానీ తిరిగి బానిసత్వం బ్రతుకుల్లోకి మీరు తిరిగి వెళ్ళొద్దని చెప్పబడదు. దేవుడికి స్తోత్రం. ఇంకా క్రీస్తులో దొరికే మరొకటి ఏంటంటే, ఆయనను మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆయనతో మనకు ఏం దొరుకుతుందంటే సమాధానము మరియు ఆనందం దొరుకుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 ఏమనుంది ఆయన రాయబడిందంటే, నేను చెబుతాను. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును. దేవుడికి స్తోత్రం. మనకి దేవుని ద్వారా దొరికేది ఏంటంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఏ సమాధానం ఇది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. మీరు పేదలైనా ఎలా బ్రతుకుతున్నారా? వీళ్ళు ఇంత నెమ్మదిగా ఎలా బ్రతుకుతున్నారా? వీళ్ళలో సంతోషం ఎలాగుందని లోకం ఆశ్చర్యపోయేటట్టుగా క్రైస్తవుడు బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం. లోకం మనల్ని చాలామంది గమనిస్తున్నారు, ఎవరు చూడట్లేదు అనుకుంటాం. కానీ ఒక పాస్టర్ మీద అనేక కళ్ళు, ఇప్పుడు నాకు 2 కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 50-60 మంది ఉన్నారనుకోండి. మీకు 50-60 మంది ఉంటే ఎన్ని కళ్ళు ఉన్నట్టు? చూస్తున్నారు నన్ను. అలాగే లోకంలో ఉన్నప్పుడు లోకమందరూ మనల్ని చూస్తారు, లోకమందరూ కూడా మనల్ని చూస్తారు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ గమనిస్తుంటారు. నీ కుటుంబ జీవితాన్ని కూడా చూస్తుంటారు. ఎలా బ్రతకాలి మనం? ఏమా దేవుడు ఇచ్చేటువంటి మానవులు ఎవరికి అర్థం కాని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, దేవుడిచ్చే శాంతి సమాధానం ఏముండాలి? మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాస్తున్నాడు దేవుడు. దేవుడిచ్చే సమాధానం నీలోంచి పోకుండా. సమస్త జ్ఞానమును గురించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలికాయను. దేవుడి యొక్క ఆ యొక్క గొప్ప సమాధానం ఎవ్వడికీ అర్థం కానంత గొప్ప శాంతి మనకి ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండగలుగుతాం. కారణం ఏంటంటే మనం యేసులో ఉన్నాం. గొప్ప సంపదలు మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఏనాటి ఆహారం దేవుడు ఆనాటికి మనకి ఇవ్వగలడు. ఏమండి, దేవుడు మనల్ని ఏమంటున్నాడు? మీరు ఆ గడ్డి పువ్వులను చూడండి, వాటిని నేను ఎంతగా అలంకరించాను. ఆకాశ పక్షులను చూడండి, వాటిని ఎలా పోషిస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. హల్లెలూయా. మీకు మంచి వస్త్రాలు నేను ఇవ్వలేనా? ఆకాశ పక్షులకి ఏమైనా పురులు కట్టుకున్నాయా, లేకపోతే పొలాలు ఉన్నాయా? వాటన్నిటిని నేను పోషించట్లేదా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన తన బిడ్డలను ఆశ్చర్యకరంగా పోషిస్తాడు కదా. ఒక తల్లి ఒక బిడ్డ ఉన్నారు, వాళ్ళకి మరుసటి రోజుకి ఆహారం లేదు, అయిపోయింది. ఒక పట్టెడు పిండి కొంచెంలోనే ఉంది. కొడుకు అమ్మతో పాటు ఆ కుండ దగ్గరికి వచ్చి చూశాడు, ఈ పూటకే ఉంది. అమ్మ రేపటి నుంచి మన పరిస్థితి ఏంటమ్మా? యెహోవా ఈరేరా, ఆయనే చూసుకుంటే మనం చేసేది ఏముంది? యెహోవా ఈ పాపం వాళ్ళు ఏదో పొదుపుగా వాడుకుంటూ వచ్చారు. ఇంత బాణలో ఏదో పిండి, గోధుమ పిండి పెట్టుకున్నారు, చాలా భద్రంగా పోతుంది. రేపుడికి ఇక లేదు, ఈ పూట తింటే అయిపోతుంది. ఆ రోజున ఒక చుట్టం కూడా వచ్చాడు, ఏలియా ప్రవక్త వచ్చాడు. ఏలియా ప్రవక్త వచ్చాడు, పొలలో ఏరుతుంది భోజనం వండుకుంటాను. అమ్మ ఒక లోటాడు మంచినీళ్ళు తీసుకుని ఎండలో పడి వచ్చాను. ప్రవక్త ఎవరు వచ్చారు, మంచినీళ్ళు తెద్దారు వెళ్తారు. అమ్మ కొంచెం ఇంట్లో ఉంటే చిన్న రొట్టె మొక్క కానీ ఏదైనా ఉంటే చిన్నది పడరు, ఆకలి కూడా ఉందన్నాడు. అయ్యా కరువు సంవత్సరాలు ఏలుబడి చేస్తారు, ఇక్కడ వర్షాలు లేవు, పంటలు లేవు, అందరూ కరుగుతున్నారు, ఎవరి దగ్గర రూపాయలు లేవు, ఎవరి దగ్గర ఆహార ధాన్యాలు లేవు.
ఎవరికున్నాయి వాళ్ళు జాగ్రత్త పొందుతున్నారు. యెహోవా జీవంతోడు నా ప్రాణం మీద నీ ప్రాణం మీద ఉంటుంది. మా దగ్గర ఏమీ లేదయ్యా, ఏదో ఈ రోజుకి అంత పిండి ఉంది, అది నేను నా కొడుకు ఈ చిన్న చిన్న చపాతీ వేసుకుని తిని ఇక ఇంతటితో ముగించేద్దాం, రేపటికంటూ మాకేమి. నువ్వు భయపడకు వెళ్ళమ్మా, ఈ కరువు దినాలని దేవుడు నిన్ను పోషించాలనుకుంటున్నాడు అన్నాడు. దేవుడికి ఇస్తాను. ఆవిడ దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న బిడ్డ ఏం చేసిందంటే మొదట చపాతీని ఆయన కొరకు వేసి తీసుకొచ్చి ఏం చేసిందమ్మా, మొదటి అప్పం మనం వేసి ఎవరికి ఇచ్చింది? దేవుని సేవకుడికి ఇచ్చేది. తాను తన కొడుకు మిగతా వేసుకుని తగ్గించుకుని తినేశారు, అయిపోయింది, ఇక లేదు. కానీ మరుసటి దినానికి ఆ బాణ నిండా పిండి ఉంది. దేవుడికి స్తోత్రం. నూనె కూడా సమృద్ధి. ఇక ఈవిడ మొదలెట్టింది అవి వండుకుంటుంటే తింటుంటే తరగట్లేదు, నూనె తరగట్లే, పిండి తరగట్లేదు. ఎలా చేసేంటే అద్భుతం అలా చేసి ఇక తనకు తెలిసినటువంటి వాళ్ళు రవణమ్మారా, రత్నమ్మ గారు రండి, మారెమ్మ గారు రండి, ఫలానోళ్ళు రండి అని బేదరకంతో బాధపడే వాళ్ళు అందరూ పిలిపించుకుని అందరూ సహాయం తీసుకుని రొట్టెలు చేసుకోవటం, కాల్చుకోవటం, అందరూ తింటమే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆవిడ దేవుని బిడ్డ, ఆవిడలో ప్రేమ ఉంది, ఆ ప్రేమను అందరికీ పంచింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు గొప్ప సమాధానం ఇవ్వగల దేవుడు. క్రీస్తు అనుగ్రహించు. ఏముంది? అప్పుడు సమస్త జ్ఞానముతో మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు దేవుడి మీదే ఆధారపడతాం. మనకి ఎలాంటి భయం ఉండదు, ఎలా బ్రతుకుతాను భయం ఉండదు. ఎందుకంటే దేవుడే మనకు శాంతి. మన తలంపుల్లో మనం వేధించబడకుండా మన తలంపులను కూడా దేవుడు కాపాడతాడు. ఆందోళన చెందాం. కొంతమంది ఆందోళనలు చచ్చిపోతారు. దేవుని బిడ్డలకు ఎలాంటి సమస్యలే ఉండవు. ప్రతిదానికి కంగారు పడే పని మనకేమీ. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా పరిస్థితులు మనం మార్చినా కానీ మనం ఏ దేవుడు నమ్ముకున్నాం ఆ దేవుడు మన పరిస్థితులను మార్చడం. కాబట్టి ఆయన మీద ఆధారపడి ఆయనే చూసుకుంటాడనే గొప్ప ధైర్యం మనకే ఉండాలి. హల్లెలూయా. తర్వాత చివరి మాట చెప్తానేనండి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనలో భద్రత మనం కలిగి ఉంటామని నమ్మాలి, నిరీక్షణను ఉంచాలి. ఆయనలో మనకి హోప్ అండ్ అష్యూరెన్స్ దేవుడు మనకి ఇస్తాడని మనం నమ్మాలి. హెబ్రీ పత్రిక 6:19 ఎలా ఉంది? ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు మీద మనకి ఏముండాలమ్మా? నిరీక్షణ. అనండి అందరూ కూడా ఏముండాలి మనకి? నిరీక్షణ. ఆ నిరీక్షణతో పాటు మనకు ఆయనలో ఏం దొరుకుతుందంటే ఒక భద్రత. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఒక మాట వాడాడు ఇక్కడ, ఈ నిరీక్షణ దేవుడి మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అది నిశ్చలముగా స్థిరమునై ఎలా పనిచేద్దంటే ఆ నిరీక్షణ నీకు మీ ఆత్మకు లంగరు వలె ఉంటుందంట. లంగరు అంటే మాట ఏంటంటే ఒక పడవో ఓడో సముద్రంలో వెళుతుంది అనుకోండి, బరువైన దిమ్మెల లాంటి 1000 అంటే ఎక్కువ కేజీలు బరువు ఉన్నటువంటి రాళ్ళు కానీ దిమ్మెలు కానీ ఉంటాయి, బరువైన తాళ్ళు కట్టేసి ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే ఇటు 2-3 ఇటు 2-3 దించేస్తారు, నీళ్ళల్లో పడేస్తారండి. అవి గాలికి అటు ఇటు మునిగిపోకుండా ఇవి లోనకి గుంజబడి ఈ పడవను కానీ ఈ బోటును కానీ లేదా దేన్ని కానీ కాపాడుతాయి, ఓడను కానీ. ఆ లంగరులు కిందకు వదిలేస్తే ఏమవుద్దంటే అది సేఫ్ సైట్లో ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఇటు గాలేస్తుంది అనుకోండి, కింద ఉన్న ఈ కిందకి లాగి పెడతాయి కాబట్టి ఇటు గాలేసిన దానికి ఏమి కాదు. అట్నుంచి గాలేస్తుంది అనుకోండి, ఆ టైపున ఉన్న ఈ టైపుకి వెళ్ళిపోకుండా దీన్ని టైట్గా కింద గుంజి ఉంటుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మకు ఈ నిరీక్షణ ఎలా ఉండాలి? యేసుక్రీస్తు మీద ఉన్న నిరీక్షణ మనకు ఎలా ఉండాలమ్మా? నిశ్చలముగా ఉండాలి. నిశ్చలం అంటే ఏంటి? అటు ఇటు కదిలిపోకూడదు. మనలో ఉన్న నిరీక్షణ మనం పోగొట్టుకోకూడదు. యేసయ్య నన్ను రక్షిస్తాడు, యేసయ్య నన్ను పోషిస్తాడు, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య నన్ను ఈ జీవితకాలం అంతా కాపాడతాడు, ఆయన రాజ్యంలో తీసుకెళ్లేదాకా నన్ను వదలడు అనేటువంటి ఒక నిశ్చయత మనం కలిగి నిశ్చలముగా ఉండాలి మన నిరీక్షణ. అలాగే స్థిరంగా ఉండాలి. ఇది మన ఆత్మకు ఎలా పనిచేయాలంటే మన
ఆత్మకు ఒక లంగర వలె ఉండి మనల్ని అటు ఇటు తొడిగిసలాడకుండా కాపాడాలి. అంతేకాదు తెర లోపల ప్రవేశించుతున్నది. తెర లోపల ప్రవేశించడం ఏంటి తెలుసా? ఈ లోకాన్ని దాటుకుని వేరే లోకంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఈ ఆటంకాలు అడ్డులని దాటుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించే సంగతి గురించే తెర లోపలికి మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు అడ్డుగోడలని దాటుకుని మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రీస్తును గురించి తెలుసుకోవటం అనేటువంటిది మన జీవితకాల ప్రయాణం లాంటిది. మన జీవితాలు రూపాంతరం పొంది ఆయనతో లోతైన సహవాసాన్ని, అనుభూతిని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. లోతైన సహవాసం మనం చెప్పుకొని ఏంటంటే, ఒకటి ఆయనలో ఉన్న అనుభవ జ్ఞానం ద్వారా పాపము నుండి తప్పించుకుంటాం. రెండోది ఆయనే మార్గము, సత్యము, జీవమునయుడని తెలుసుకున్నాం. మూడోది ఆత్మీయంగా ఎదుగుదల మనం పొందుతాం. ఆత్మీయ ఎదుగుదలను మనం పొందడానికి దేవుడు కొంతమందిని అపోస్తులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా, ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆత్మీయ ఎదుగుదల పెంచడానికే సేవకులు పెంచాడు. తర్వాత 4వ విషయం, పాపం మీద జయమిస్తాడు దేవుడికి స్తోత్రం. 5వది దేవునితో మరింత ఇంటిమసి, దగ్గర సంబంధం కలిగి ఉండడానికి దేవుడు నీకు సహాయపడుతున్నాడు. తర్వాత అది మనం ఉపయోగించుకుని దేవుడికి దగ్గరగా మనం జీవించాలి. తర్వాత 6వది ఏంటంటే జ్ఞానాన్ని మనం కలిగి ఉండి తారతమ్యాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత 7వది నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్ని మనం తెలుసుకోవాలి. అది అద్వితీయ సత్యదేవుడు అయిన తండ్రి అయిన దేవుడిని, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే. తర్వాత 8వది ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రం. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రం ఇచ్చాడని ఆయన వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతావా? దేవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు, నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ ఏదైనా చేయటానికి మనకు వీలుందా? మళ్ళీ తిరిగి అజ్ఞాన కృత్యాల్లోకి వెళ్ళిపోతావా? ఏమండి, పాప బానిసత్వం మళ్ళీ కూరుకుపోతావా? నీ ఆత్మ నష్టపరచడం వెళ్ళకూడదు కదా. దేవుడికి స్తోత్రం. తర్వాత సమాధానాన్ని, ఆనందాన్ని కలిగి ఉండాలి. నిరీక్షణను, భద్రతను మనం ఆయనలో కలిగి ఉంటామని గుర్తుంచుకోవాలి. క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం, మనం దేవుడితో మంచి సంబంధాన్ని మనం స్థిరపరచుకుంటాం. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించును గాక.